గాయత్రిని జపించని వారు, సంధ్యోపాసన చెయ్యని వారు, వీరు తర్వాత కొంగల్లాంటి వ్యర్థమైన పక్షి జన్మలు పొందుతారు అని. మరొక చోట కుక్క జన్మ పొందుతారని కూడా చెప్పారు. ఇలా చెప్పాను, కనిపించిన ప్రతి కుక్క గతంలో సంధ్యావందనం చేయలేదు అనుకోవద్దు. సరే, అలాంటి కుక్కల్లో కొన్ని అవి కూడా ఉండొచ్చు. కానీ సంధ్యావందనం చేయకపోతే వచ్చే పాపం అంతా ఇంత కదండి. అంటే ముఖ్యంగా ఉపనయన సంస్కారం పొందినవాడు సంధ్య చేసి తీరాలి. మిగిలిన వారు సంధ్యాకాలాల్లో వారికి గురువులు ఇచ్చిన మంత్రము లేదా ఆదిత్య ఉదయం లాంటివి సంధ్యా సమయంలో చదువుకుంటే వారికి అది సంధ్యావందనం. కనుక అందరూ కూడా సంధ్యా సమయంలో భగవదారాధన చేయడం చాలా శ్రేష్టం. అయితే ఇతరులు చెయ్యకపోతే పాపం రాదు, చేస్తే పుణ్యం వస్తుంది. చేస్తే పుణ్యం వస్తుంది, తరిస్తారు. కానీ ఉపనయన సంస్కారమైన వాళ్ళు చేస్తే పుణ్యం మాట నుంచి, చెయ్యకపోతే మాత్రం మహాపాపం వస్తుంది. ఇది రెండింటికి చిన్న చిన్న తేడా తెలుసుకోవాల్సింది. యజ్ఞం చెయ్యదగని వారుగానే యజ్ఞం చేస్తే వాళ్ళ తర్వాత జన్మలు వరాహాది జన్మలు ఉంటాయి ఇత్యాది విషయములు కూడా చెప్తున్నాడు ఇక్కడ. గురువులతో తర్జన భర్జనలు చేస్తూ తర్క వితర్కాలు ఎవడైతే చేస్తాడో అటువంటి వాడు గతి ఏమిటి అంటే, గురువు నువ్వెంతా నేనంతా అంటూ హుంకరిస్తూ అవమానించేవాడు, వాడు అరణ్యాదుల్లో బ్రహ్మరాక్షసులై తిరుగుతారు. అంతేకాదు, వేదశాస్త్రాలని చెప్పేటువంటి వాళ్ళని, పురాణాల్లో ఉన్న విషయాలు చెప్పేవాళ్ళని లౌకిక దృష్టితో చూసి అవమానించేవాళ్ళు, విప్ర నిర్జిత్య వాదత తర్క వితర్కాలతో వాళ్ళని అవమానించే వాళ్ళు కూడా ఈ బ్రహ్మరాక్షస స్థితికి వెళతారు సుమా. మిత్రద్రోహులు కొండల యందు గ్రద్దలై పుట్టి తిరుగుతారు. దాని తర్వాత ఉలూకహ క్రమవంచన, వంచకులు, గుడ్ల గోబులు మొదలైన జన్మల్ని పొందుతారు సుమా. ఈ విధంగా రకరకాల పాపములు, వాటి యొక్క విశేషములు చెప్తూ మరికొన్ని ఇప్పుడు అనేక చోట్ల మనకు కనబడుతున్న పాపాల గురించి నిన్న మనం కొన్ని ప్రస్తావించుకున్నాం. దేవద్రవ్యాలను అపహరించేవాళ్ళు, భూములను అపహరించేవాళ్ళు, వాళ్ళ నరకాల్లో ఎన్ని బాధలు అనుభవిస్తారో చెప్పారు. తర్వాత పుట్టుకలు కూడా చెప్తున్నాడు ఇక్కడ. నిన్నైతే నరకంలో అనుభవిస్తారని చెప్పాం, వాళ్ళ తర్వాత జన్మలు చెప్తున్నాడు ఇక్కడ. భూములను అపహరించేవాళ్ళు, అది మామూలుగా ఒకరొకరికి దానం చేసిన భూమిని తిరిగి అపహరించిన, లేదా వాడొకప్పుడు దానం చేసి మళ్ళీ దాన్ని అపహరించిన, ఏదైనా సరే మామూలుగా ఒకరికి ఇచ్చిన భూమిని అపహరిస్తేనే ఏ దుర్గతి కలుగుతుందో చెప్తున్నారు. ఇంకా దేవభూములు మొదలైనవి అపహరిస్తే దానికి ఏ దుర్గతి కలుగుతుందో చెప్పుకోవాలి. దీనికి మరింత వేసుకోవాలి. ఏమిటంటే 60 వర్ష సహస్రాని విష్టాయాం జాయతే కృమిహి అన్నాడు ఇక్కడ. అంటే 6000 సంవత్సరముల పాటు, అంటే 6000 సంవత్సరాలు ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు చేస్తూ ఒకటే పుట్టుకు మాత్రం పొందుతాట, ఒకటే జాతి. అదేమిటి అంటే మలంలో క్రిములుగా పుడతాడు వాడు. ఈ భూముల్ని అపహరించేవాళ్ళు కనుక ఇప్పుడు భూములను అపహరించి బిల్డింగ్లు కట్టుకున్నాం సరదా పడతారు, కానీ తర్వాత ఎక్కడుంటారో తెలుసుకుంటే ఆ పని చేయకుండా జాగ్రత్త పడతారని అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లో చెప్తే భయపడేవారు. ఇప్పుడు వీటికి కూడా భయపడే జాతి ఎప్పుడో పోయింది. ఎందుకంటే అనుభవించక తప్పని శరీరం వచ్చినప్పుడు వినే బుద్ధి పుట్టదు, అదొకటి వచ్చింది.